ధర్మపుత్రుడు, తమ్ములు, విదురుడు, యూత్సుడు వీళ్ళందరూ కూడా అగరు కాష్ట ఉత్కరంబు చందనదారు సంచయం. పెద్దవాళ్ళు చనిపోతే ఏం చేస్తాం మనం? గంధపు చెక్కలు అవన్నీ తీసుకొని వెళ్ళారు. ఒక సమస్థలిలో ఆయన యొక్క శరీరాన్ని పడుకోబెట్టారు. సుస్నాతుల్ని చేశాడు ఆయన. అన్నీ మనం ఆచరించే ఆచారాలన్నీ భారతంలో చెప్పినవన్నీ వేదంలో చెప్పినవే. తేలిగ్గా అర్థం అవడం కోసం మనకు భారతాన్ని రాశాడు వ్యాసులు వారు. వేదాలను విభజించిన తర్వాత కూడా ఆయనకి సంతృప్తి కలగల. జనాలందరికీ తెలియాలి. లోకక్షేమం కోసం వేదాలని చాలా తేలిగ్గా అర్థమయ్యేటట్టుగా చెప్పాలని భారత కథని ఆసరాగా తీసుకొని కథ చెప్తూ ఉంటాడు, ధర్మాలన్నీ చెప్తూ ఉంటాడు పక్కపక్కన. శాంతిపర్వం, అనుశాసనిక పర్వంలో ఎన్ని ధర్మాలు. అలా చక్కగా స్నాతుల్ని చేశారు, స్నానం చేయించారు భీష్ముని వారికి. ఎవరెవరు? యుధిష్ఠిరుడు, ధృతరాష్ట్రుడు. అంటే వీళ్ళ తరఫున, ఎవరి తరఫున? ధృతరాష్ట్రుడు. వాళ్ళందరూ పోయారు కదా, దుర్యోధనాథుడు. ధృతరాష్ట్రుడు మిగిలాడు. ధృతరాష్ట్రుడు ఎవరు ఆయనకి? తన తమ్ముళ్ళ కొడుకులు, భీష్ముడికి సోదరుల కొడుకు కాబట్టి భీష్ముడికి ఎవరు లేరు కాబట్టి ఆయన చేయాలి, ధృతరాష్ట్రుడే చేయాలి. వీళ్ళ తరఫున, పాండవుల తరఫున పెద్దవాడు ధర్మరాజు. పాండవుల తరఫునే కాకుండా ఆయన ఇప్పుడు రాజు నిజానికి. కాబట్టి వాళ్ళు స్నానం చేయించారు. ఆ తర్వాత సామ వేదంతో హోమం చేశారట. ఇక్కడ ఉంది, కనకములు మణులు భూసుర జనసంగంబునకు అజాత శత్రుడు శ్రద్ధా వినయ ప్రీతియుతంబుగా అనేకములు వెక్కనొగసే ఒసగే అవహితమతి అయి. బుద్ధిపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా కనక అంటే బంగారు, మణులు, ఇవన్నీ కూడా మణుల్ని, కనకాల్ని భూసురులకు, భూసురులు అంటే భూమి మీద వెలసిన దేవతలు, బ్రాహ్మణులు, వాళ్ళకి అజాతశత్రుడు శ్రద్ధా వినయ ప్రీతియుతంగా దానాలు ఇచ్చారు. ఆ తర్వాత తదనంతరంబా తల దిక్కు కవలలు పాదంబుల దశ ధృతరాష్ట్ర పాండు భూపాగ్రతనూజులు పట్టిరి. నలుగురు పట్టాలి కదా, నలుగురు ఎవరెవరు పట్టారు అది కూడా చెప్తున్నారు. అంటే ఇది ఇతిహాసం, ఇది ఇలా జరిగింది అన్నదానికి సంస్కృతంలో ఇతిహాసము అంటారు. కాబట్టి ప్రత్యక్షరం కూడా చెప్పారు వ్యాసులు వారు. ఎవరెవరు పట్టారు ఆయనకి పాడే అది కూడా చెప్తున్నారు. నకులుడు సహదేవుడు తల వైపుట, కాళ్ళ దగ్గర ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, పాండవాగ్రజుడు. శవరత్నం, ఆ శవరత్నాన్ని ఎలా పట్టారు. ఎంత పుణ్యము మనకి ఈ రోజు రావడం, అంత మహాపుణ్యం. కార్తీక పౌర్ణమి రోజున మహానుభావుడు భీష్ముడికి ప్రతినిత్యం కూడా ప్రతివాడు జలతర్పణం విడవాలి అని శాస్త్రం. ప్రతినిత్యం కూడా భీష్మ తర్పణం వదలాలి. ఎలా అంటే దేవతర్పణాలు, పితృతర్పణాలు, దివ్య పితృతర్పణాలు అయిన తర్వాత ఆ భీష్మతర్పణం కూడా చేయాలి. అలానే ఎప్పుడైనా కృష్ణపక్షంలో చతుర్దశి కనుక రోజున మంగళవారం వస్తే ఆ రోజున యమతర్పణం కూడా చేయాలి, యముల వారికి. అట్లానే దీపావళి ముందు వచ్చే రోజున కూడా చేయాలి యమతర్పణం. ఈ భీష్మతర్పణం, యమతర్పణం అనేవి శాస్త్రంలో చెప్పారు. భీష్మతర్పణం ప్రతిరోజు చేయాలి. ఎందుకు చేయాలి? భీష్ముడికి పుత్రులు లేరు ఎవరు, మనందరం పుత్రులమే.
భీష్ముడు నిజానికి భారతంలో హీరో. ఆయన రామాయణంలో రాముడు ఎట్లనో పితృవాక్య పరిపాలనలో అగ్రగణ్యుడు. వీళ్ళిద్దరు రాముడు వారు భీష్ముడు వారు. పితృవాక్యం పరిపాలించడానికే భీష్మత్వం వహించాడు. భీష్ముడుగా మారిపోయాడు ఆయన. అసలు పేరు దేవవ్రతుడు ఆయన పేరు. మరి అందువల్ల ఆ భీష్మ తర్పణం కూడా చేయాలి. అది పుణ్యకార్యం. ఈరోజు రావడం మన భాగ్యం. అది ఆ ఘట్టం. తల అమ్మేయి ఆ నలుగురును వహించిరి. భీమసేనార్జునులు ధవళ చావరంబులుడిది. చామరం ఎవరు? భీమసేనుడు, అర్జునుడు. అటొకళ్ళు ఇటొకళ్ళు చామరం వీచారు. చామరం అంటే ఏంటి? విసరడం. విసిరే పనిముట్టును చామరం అంటారు. ఆ విసిరారట వాళ్ళిద్దరు, అటొకళ్ళు ఇటొకళ్ళు. ఈడ్చుండు ఉత్తమ ఛత్రము పట్టే వృద్ధులైన కౌరవ స్త్రీలు ఆలవట్టంబులు పట్టిరి. ధౌమ్యుడు క్రియాలాపము నడిపే పురోహితుడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం.